ఏపీలో రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని, గెలిచి సీఎం సీటే ఎక్కాలని నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొత్త కొత్త వ్యూహాలను రచిస్తూ గెలుపు దిశగా వెళ్తున్నారు. ఈ క్రమంలో పొత్తులో వెళితే గెలుస్తామా లేక సింగిల్ గా వెళ్తే గెలుస్తామా అనే క్లారిటీ మాత్రం ఒకరిలో బలంగా మొదలవుతుందట. ఆ క్లారిటీ ఏంటి? ఎవరా ఒకరు? లెట్స్ వాచ్. సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి అధికారం చంద్రబాబుకు దక్కేలా చేయాలంటే తానొక్కడు సరిపోను అని జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఫుల్ క్లారిటీ ఉంది. ఇక టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తులు ప్రకటించుకొని ముందుకు వెళ్తున్నాయి. సీట్ల పంపకాలు తేల్చుకోలేక మల్లా గుల్లలు పడుతున్నారు. అయినా సరే తమ రెండు పార్టీలు కలిసినా సరే జగన్ను ఓడించడం అసాధ్యమనే భావనతో ఉన్న ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వడం అనే సాకు చెబుతూ మోడీ బలాన్ని కూడా చంద్రబాబుకు అనుకూలంగా వాడటానికి కమలం పార్టీని కూడా జట్టులో కలుపుకోవడానికి తపన పడుతున్నాడు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర మాజీ సారథి, ప్రస్తుత జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాటలు పవన్ కళ్యాణ్ కు షాక్ కి గురి చేయవచ్చు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఆయన అధిష్టానం సంకేతాలతోనే ఇలాంటి ప్రకటన చేసి ఉంటారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. అదే నిజమైతే పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు అశనిపాతమే. సోము వీర్రాజును పార్టీ సారథిగా తప్పించడం, దగ్గర నుంచి పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించడం వరకు ఆ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు కోవట్లు చక్రం తిప్పారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక ఆ పరిస్థితులకు తగ్గట్టుగానే పురంధేశ్వరి పగ్గాలు స్వీకరించినప్పటి నుంచి ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకు అనుకూల ప్రకటనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో పొత్తుల వ్యవహారం అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, తామంతరం అభిప్రాయాలు హైకమాండ్ కు చెప్పేశామని ఆమె అంటున్నారు. వారు ఎలాంటి అభిప్రాయాలు చెప్పి ఉంటారో అందరూ ఊహించవచ్చు. అయితే తాజాగా సోము వీర్రాజు మొత్తం 175 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పడం తెలుగుదేశానికి పెద్ద దెబ్బ. రామాలయం ప్రారంభం తర్వాత మోడీ ఇమేజ్ అమాంతం మరికొంత పెరిగిన నేపథ్యంలో ఏపీలో బీజేపీ అనుకూల ఓటు శాతం కూడా పెరిగి ఉంటుందని, అదంతా ఆ పార్టీకి పడితే తెలుగుదేశానికి నష్టమేనని పలువురు అంచనా వేస్తున్నారు.